ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చదువుతున్నారండి? గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం బాగా చదువుతున్నారా? బాగా చదవండి. ఈ వ్లాగ్ ఏమంటే 2 డేస్ వీడియో కలిపి ఒక వ్లాగ్ లాగా అయితే నేను చేశాను. సో ఈ వ్లాగ్లో చాలామంది నన్ను కామెంట్స్లో వాళ్ళ డౌట్స్ అడిగారు. సో ఆ డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. న్యూస్ పేపర్స్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన పేపర్ సపరేట్గా ఉంటుంది కదా. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుదాము అనుకున్నప్పటి నుంచి ఇలా ఎడ్యుకేషన్ పేపర్స్ అయితే నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకునేదాన్ని. జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పేపర్స్ అయితే చాలా కలెక్ట్ చేశానండి. సో అవి అయితే నేను ప్రతిరోజు చదువుతున్నాను. నేను ఆల్రెడీ బుక్స్ చదువుతున్నాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ న్యూస్ పేపర్స్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ న్యూస్ పేపర్స్లో ఏమంటే నాకు తెలియని ఇన్ఫర్మేషన్, కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. పాలిటీ, ఎకానమీ అయితే చాలా బాగా ఉందండి. నేను వీలైతే పీడిఎఫ్ లాగా పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. అవే నేను ఇక్కడ చదువుతున్నాను. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ న్యూది రిలీజ్ అయిందా అని అడిగారు. ఇంకా న్యూది అయితే రిలీజ్ అవ్వలేదండి. అది న్యూది రిలీజ్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా పీడిఎఫ్లో అయితే పెడతాను. యూనియన్ బడ్జెట్లో మధ్యంతర బడ్జెట్ చదవాలా, లేటెస్ట్ జూలై బడ్జెట్ చదవాలా అని అడిగారు. నేనైతే 2 బడ్జెట్స్ చదువుతున్నానండి. ఆల్రెడీ నాది మధ్యంతర బడ్జెట్ చదవడం అయితే అయిపోయింది. లేటెస్ట్ జూలై బడ్జెట్ అయితే చదువుతున్నాను. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మనం 2 బడ్జెట్స్ చదివితేనే మంచిది. ఈ 2 బడ్జెట్స్ కూడా రీసెంట్ ఎకానమీ కాబట్టి 2 చదివితే మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీ అవుతుంది. సో కాబట్టి 2 బడ్జెట్స్ అయితే మీకు వీలైతే చదవండి. ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారని కూడా అడుగుతున్నారండి. నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. సో 1.5 year నుంచి అయితే నేను ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను. మీరు ఎలా చదువుతున్నారు? ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్లో సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్టు చదువుతున్నారా అని అడుగుతున్నారండి. నేనైతే అలా అయితే చదవట్లేదు. నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించున్నాను. నేను సబ్జెక్ట్ టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం అయితే చదువుతాను. ప్రతిరోజు నేను అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తానండి. మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు సబ్జెక్ట్స్ అన్నీ చదవడానికి ట్రై చేస్తాను. ఒక సబ్జెక్టులో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సబ్జెక్టు చదవడం అంటే మనకున్న టైంలో అది పాసిబుల్ అవ్వదు. సో అందుకని అన్ని సబ్జెక్ట్స్ చదవడానికి అయితే ట్రై చేయండి ప్రతిరోజు. గ్రూప్ 3కి డైలీ ఎన్ని అవర్స్ చదవాలని కూడా అడుగుతున్నారండి. ఆల్రెడీ మనం గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అదే మనకి గ్రూప్ 3కి అయితే సరిపోతుంది. సో ఇన్ని అవర్స్ చదవాలి అని ఏం లేదు. ఎవరికి ఎంత టైం పాసిబుల్ అవుతుందో అంత టైం అయితే చదువుతారు కదా. సో ఇన్ని అవర్స్ అయినా అయితే నేను చెప్పలేనండి. నాకు ఎంతసేపు చదవాలనిపిస్తే అంతసేపు అయితే నేను చదువుతాను. ఇంకొకటి ఏమంటే ఇండియన్ పాలిటీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి. ఇండియన్ పాలిటీ నోట్స్ అయితే సెంట్రల్లో, స్టేట్లో రెండిట్లోది మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సెంట్రల్లో అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి ఇవి మనం చదువుతాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టేట్లో వచ్చేసరికి గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి ఇవైతే సేమ్గా ఉంటాయండి. చదివేటప్పుడే మీకు అర్థమైపోతుంది. మనం సెంట్రల్లో చదివేటప్పుడే నోట్స్ కొంచెం డీప్గా ప్రిపేర్ చేసుకుంటే స్టేట్కి వచ్చేసరికి మనం పైన రాసుకున్నా సరిపోతుంది. కాకపోతే వాటికి వీటికి కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అవి కూడా ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి అవి అయితే పక్కాగా మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చదవటం మాత్రం ఆల్రెడీ మనం సెంట్రల్లో చదివేది చదువుతాం కాబట్టి స్టేట్కి వచ్చేసరికి కొంచెం ఈజీ అవుతుంది. సో సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ రెండింటికి కూడా సుప్రీంకోర్టుకి ఏదైతే ఉంటుందో హైకోర్టుకు కూడా కొంచెం సేమ్ యాస్టీస్గా అలానే ఉంటుంది. కాకపోతే కొన్ని ఏదైనా అధికారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. సో అవి కూడా మీరు సుప్రీంకోర్టు డీప్గా చదవగలిగితే హైకోర్టు అనేది మనకి ఈజీ అయిపోతుంది. సో ఆ ప్రకారం అయితే ఇండియన్ పాలిటీ నోట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. నాకు వీలైతే నెక్స్ట్ వీడియోలో ఇండియన్ పాలిటీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. మీకు ఏ బుక్స్ చదువుతున్నారు అని అడుగుతున్నారు. నేనైతే నాకు కోచింగ్లో ఇచ్చిన స్టడీ మెటీరియల్ నేనైతే చదువుతున్నానండి. చిరంజీవి సార్ బుక్ అయితే చదువుతున్నాను. సో ఆ సార్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ బిట్సే నేను చేస్తున్నాను అనమాట. సో ఈ రెండే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇండియన్ ఎకానమీకి సంబంధించి నేను సపరేట్ బుక్ అయితే ఏం కొనుక్కోలేదండి. తెలంగాణ ఎకానమీకి అయితే నేను తెలుగు అకాడమీ బుక్ అయితే యూస్ చేస్తున్నానని చెప్పాను కదా. సో అందుకనే నేను మిగతా ఎకానమీకి సంబంధించి వేరే ఏ బుక్స్ అయితే నేను కొనుక్కోలేదు.
మీరు నన్ను అడిగిన డౌట్స్కి అయితే నాకు తెలిసినంత వరకు అయితే క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే ఈ వీడియో కింద నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అయితే పీడిఎఫ్ లింక్స్ ఇస్తానండి. మీరు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.